అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు లేవియకాండము 13వ అధ్యాయము చివరి భాగంగా చదువుకొని ముందుకు వెళ్దాం. ఒక పల్లవి పాడి. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయా, ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. హల్లెలూయా. లేవియకాండము 13వ అధ్యాయము 40వ వచనం. తల వెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడు అయినను వాడు పవిత్రుడు. ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు వాడు పవిత్రుడు. అయినను బట్ట తల ఎందే గాని బట్ట నొసటి ఎందే గాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట తలందైనను బట్ట నొసటి ఎందైనను పుట్టిన కుష్టం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయం అంతా కూడా కుష్టము గురించిన వివరించే విధముగా ఉన్నది. అయితే బట్టతల అనేది కుష్టము కాదు, వాడు పవిత్రుడే. కానీ ఇక్కడ పొడ ఎలాంటిదంటండి? వాపు కానీ తెల్లని వెంట్రుకలు కానీ శరీరము కంటే తక్కువగా ఉంటే కానీ, మిగతా శరీరం కంటే అక్కడ ఏదైతే మచ్చ ఉన్నదో, ఏదైతే బట్ట ఉన్నదో అది తక్కువగా ఉంటే కానీ అది కుష్టముగా ఎంచబడుతూ ఉన్నదని చెప్తూ ఉన్నాడు. దాని నిమిత్తము వారము దినములు మరి దూరముగా ఉంచాలని చెప్తూ ఉన్నాడు. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములు చింపివేయవాలని కూడా చెప్తూ ఉన్నాడు. అపవిత్రుడిగా ఎంచాలని చెప్తూ ఉన్నాడు. అలా ఉన్న వానిని అపవిత్రుడిగా ఎంచాలని కూడా ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ కొన్ని మాటలను మన వెనుకలో యావే తండ్రి ఫలింప చేయనుగాక. ఆమేన్.